అందుకనే భగవంతుణ్ణి నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు, మనుషుల్ని నమ్మి బాగుపడ్డ వాళ్ళు లేరు. అందరూ చెప్తుంటారు నేను నిన్ను రక్షిస్తాను, ఎవ్వడూ రక్షించలేడు. ఎవరిని రక్షించాలన్నా భగవంతుడే రక్షించాలి. మరి భగవంతుడు మనల్ని రక్షించాలి అంటే మనం కూడా ప్రయత్నం చేయాలి కదా. 32 మార్కులు మనం తెచ్చుకుంటే 3 మార్కులు మోడరేషన్ ఇస్తారు. మనకు వచ్చినవే 3 మార్కులు అయితే 32 ఎవడిస్తాడు? ఇకనే షడ్భాగం మానవయత్నం సప్తమం దైవచింతనం అని చెప్పింది. నాయనా, కన్ను కాలు చెవి చేతులు అన్నీ బాగా ఉన్నప్పుడే మంచి కార్యాలు చెయ్యరా? కళ్ళు బాగా ఉన్నప్పుడే దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి చూడండి. ఆర్థరైటిస్ రాకుండా మోకాళ్ళు పడిపోకుండా ఉన్నప్పుడే తీర్థయాత్రలు చెయ్యండి. 32 పళ్ళు ఊడిపోకుండా ఊడగొట్టకుండా ఉన్నప్పుడే భగవన్నామం చెయ్యండి. ఎందుకంటే ఇది ఎప్పుడు పడిపోతుందో తెలీదు. దీనికేం గ్యారంటీ లేదు, దీనికేం బాండ్ పేపర్ లేదు. చీకటి ఉండగానే మనం దీపం ఇల్లంతా సరిదిద్దుకుంటాం, వెలుగుండగానే. శరీరంలో అన్ని అవయవాలు మన మాట వింటున్నప్పుడే మనం భగవంతుడి గురించి వినాలి అని చెప్పారు. అలా వినేందుకు ఏర్పాటు చేసినవే ఎన్నో సత్కార్యాలు. అలాంటి డౌన్లోడ్ షేర్ చాట్.